వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి తుర్కెంజల్ బస్ స్టాప్ కి అతి దగ్గరలో ఒక G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. 130 గజాల హౌస్. సో రెడీ టు ఆక్యుపై ఉన్న ఈ హౌస్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలోనే ఇస్తామండి. వీడియో చివరి వరకు చూసి మాకు కాల్ బ్యాక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్తే మనకి తుర్కెంజల్ బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్ బిలో 1 కిలోమీటర్ మాత్రమే ఉన్న ఈ హౌస్ డైమెన్షన్ 25x50 ఉంటుంది. మనకి ఫేసింగ్ 25 ఉంటుంది, వెడల్పు వచ్చేసి 50 ఉంటుంది. 139 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. హౌస్కి ఆపోజిట్లో 30 ఫీట్ల రోడ్ ఉంది. మనకి డ్రైనేజ్ కలెక్షన్ కూడా ఇవ్వడం ఉంది ఆల్రెడీ. సో 30 ఫీట్ల రోడ్డు అండ్ అటు సైడ్ చూసుకుంటే ఇది కార్నర్. సో అది కూడా మనకి 30 ఫీట్ల రోడ్, అది రన్నింగ్ రోడ్డు. సో ఎలక్ట్రిసిటీ ఉంది, మనకి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. పక్కన అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ పక్కనే ఇప్పుడు రీసెంట్గా ఒకటి HMDA లేఅవుట్ చేస్తా అంటున్నారు. ఈ HMDA లేఅవుట్ వచ్చేసి మనకి 50,000 గజం చెప్తున్నారు. అది ఇంకా ఫైనల్ కూడా కాలే, కాకపోతే ఇప్పుడు ఫ్రీ లాంచ్గానే 50,000 చెప్తున్నారు. సో ఆ HMDA లేఅవుట్ పక్కనే ఉంటుంది మన హౌస్ అనేది. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి కింద వచ్చేలోపు ఓన్లీ 1 BHK మాత్రమే ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 3 కార్లు ఒక 10 బైకులు పట్టే విధంగా అయితే డిజైన్ చేశారు. లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. సో కింద ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఈ కింద పార్కింగ్ ఏరియా వచ్చేసి గ్రానైట్ ఇవ్వడం జరిగింది, మొత్తం బ్రౌనిష్ లో గ్రానైట్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇది ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది వాటర్ స్టోరేజ్, అంటే 6,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ స్టోరేజ్. సో బోర్ వచ్చేసి మనకి 350 ఫీట్ల వరకు బోర్ వేశారు, మంచి వాటర్ వచ్చాయని చెప్తున్నారు. సో పైన అయితే మనకి పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్సింగ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, అంతా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడే రీసెంట్గా పెయింట్ వర్క్ కూడా నడుస్తుంది మనకి. సో ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా కానీ మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు అంటే నార్త్ ఫేసింగ్ ఇచ్చారు ఇల్లు. సో మనకి ఇన్సైడ్లో చూసుకుంటే ఏంటంటే ఇది హాల్ 1 BHK ఉంటుంది, సింగిల్ రూమ్తో ఉంటుంది మనకి. సో మన కింద ఫ్లోర్ వచ్చేలోపు మనకి 2x4 టైల్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇది వచ్చి మనకి టీవీ యూనిట్ ఉంటుంది. ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్లో విండోస్ అండి, ఇవి PVC విండో ప్రొవైడ్ చేశారు విత్ జాలీ ఫినిషింగ్ ఉంటుంది. మనకి చుట్టూ చూడొచ్చు, విండోకి చుట్టూ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. సో ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో ఇటు చూస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కిచెన్తో పాటు ఇక్కడ మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది పూజా రూమ్. మనకి కిచెన్ వచ్చేలోపు ఎల్ షేప్లో ఇచ్చారు, అది కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు చూడండి. సో ఓపెన్ కిచెన్. సో ఇప్పుడు పెయింట్ వర్క్ నడుస్తుంది, ఏషియన్ పెయింట్ అయితే వీళ్ళు వాడుతున్నారు. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే మనకి సింగిల్ రూమ్తో ఉంటుంది. ఇక్కడ మనకి వాష్రూమ్ ఇచ్చారు. సో ఆల్రెడీ వెస్టర్న్ వాష్రూమ్ కూడా ఫిట్ చేసి ఇచ్చారు మనకి. సో ఇది సింగిల్ రూమ్ అన్నమాట. సో ఈ రూమ్ సైజెస్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది, ఇక్కడ సెల్ఫ్స్ కూడా బాగానే ఇచ్చారు. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే లోపు మనకి సింగిల్ రూమ్తో 3 కార్లు పార్కింగ్ చేయంగా మనకి సింగిల్ బెడ్రూమ్తో ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ ఇది, మనకి సింహధారణం ఇదే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే కలర్ ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది మనకి. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేస్తుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే కొంచెం రాయల్గా కనిపిస్తుంది మనకి. కిందనేమో మనకి కింద ఫ్లోర్ వర్క్ చూసుకుంటే కింద మనకి 2x4 టైల్స్ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా వీళ్ళు ఆల్రెడీ డిజైన్ చేశారు, కబోర్డ్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి టీవీ యూనిట్ సెట్ మాత్రం మనం సెట్ చేసి ఇస్తున్నారు వీళ్ళు. డ్రాస్ అన్ని కూడా ఫిట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో అండ్ ఇది చూసుకుంటే ఇక్కడ డోర్ ఇచ్చారు. మనకి హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఫీట్ క్యారీడా ఉంటుంది. లాస్ట్లో ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి హాల్ అయితే చాలా స్పేసెస్గా ఉంటుంది. అంటే మనకి కింద పార్కింగ్ ఏరియా అవన్నీ మిస్ అవుతున్నాయి, కానీ పైన మనకి రూమ్ సైజెస్ అన్నీ కూడా మనకి యాడ్ అవుతుంటుంది అన్నమాట స్పేస్ అనేది. సో మనకి ఇది చూసుకుంటే డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ ఒక డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి వాష్ బేస్ ఇక్కడ ఇచ్చారు, వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం రాయల్టీగా ఉంటుంది, చాలా అంటే ప్రీమియం హౌస్ ఉంటుంది ఇది హౌస్ వచ్చేలోపు. సో ఇది చూసుకుంటే మనకి ఇక్కడ కిచెన్తో పాటు ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. పూజా రూమ్ వచ్చేసి ఇలా డిజైన్ చేయడం జరిగింది. మనకి కిచెన్ వచ్చేలోపు ఎల్ షేప్లో ఉంటుంది, ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనకి డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో మనకి డైనింగ్ ఏరియాని ఇలా ఉంటుంది వ్యూ అనేది కిచెన్ నుంచి చూసుకుంటే. సో మనకి ఇలా వెళ్తే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియా, ఇది కామన్ వాష్రూమ్ ఏరియా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా వచ్చేలోపు మనకి 13x13 సైజ్లో ఉంటుంది మనకి, విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి. సో
వాస్లింగ్ వర్క్ అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా రీడింగ్ లైట్ ఇచ్చారు చూడండి, బెడ్ లైట్ ఇలా. సో కొంచెం అండ్ ఇట్ సైడ్ చూసుకుని ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో మళ్ళొకసారి హౌస్ గురించి, లొకేషన్, ప్రైస్ అన్ని కూడా మనం చూసుకుంటే తుర్కెంజాల్ బస్ స్టాప్ అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. తుర్కెంజాల్ బస్ స్టాప్కి 1/2 కిలోమీటర్ బిలో 700 మీటర్స్ మాత్రమే ఉంటుంది. అలాగే సాగర్ హైవే కూడా అంతే 700 మీటర్స్ మాత్రమే ఉంటుంది. సో మన గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈస్ట్ ఫేసింగ్ అండి. హౌస్ డైమెన్షన్ 25x50, 139 గజాల బిట్టు, ఈస్ట్ ఫేసింగ్. మనకి ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు పెయింట్ వర్క్ నడుస్తుంది. సో ప్రైస్ విషయం చూసుకుంటే, మనకి లొకేషన్ చూసుకుంటే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి మనకి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు జంక్షన్కి మనకి బిలో 5 మినిట్స్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది. ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 1,22,00,000 రూపాయలు కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.